ఆధునిక ప్రపంచంలో ఒక చిన్న సూది కింద పడిన శాటిలైట్ కెమెరాలతో కనిపెట్టగలం. మరి 63 మీటర్ల పొడవు, 250 టన్నుల బరువున్న ఒక భారీ బోయింగ్ విమానం 239 మంది ప్రయాణికులతో సహా గాలిలో ఎలా ఆవిరైపోయింది? ఇది కథ కాదు, ప్రపంచం తలలు పట్టుకున్న MH370 మిస్టరీ. మార్చి 8, 2014 మలేషియాలోని కౌలాలంపూర్ నుండి బీజింగ్ బయలుదేరిన MH370 విమానం టేకాఫ్ అయిన 38 నిమిషాలకే రాడర్ నుండి మాయమైంది. చివరగా పైలట్ నుండి వచ్చిన మాటలు, గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ తర్వాత ఆ నిశ్శబ్దం ఇప్పటికీ వీడలేదు. టెక్నాలజీ ఫెయిల్యూరా, హైజాకా, లేక పైలట్ జహారీ అహ్మద్ షా కావాలనే విమానాన్ని సముద్రంలోకి తిప్పాడా? శాటిలైట్ డేటా ప్రకారం విమానం తన రూట్ మార్చుకుని హిందూ మహాసముద్రం వైపు 7 గంటలు ప్రయాణించిందని అంటున్నారు. కానీ కోట్లు ఖర్చు పెట్టి వెతికినా చిన్న ముక్క కూడా దొరకని చోట విమానం ఎలా దాక్కుంది? కొందరేమో ఇది ఏలియన్స్ పని అంటున్నారు, మరికొందరు ఇది ఒక పెద్ద కుట్ర అంటున్నారు. 10 ఏళ్లు గడిచినా ఆ 239 మంది కుటుంబాలకు ఇప్పటికీ జవాబు లేదు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా ఒక విమానాన్ని మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? అసలు MH370 సముద్రం అడుగున ఉందా, లేక ఇంకెక్కడైనా ఉందా? మరేమనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.